హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి. దీని తయారీ విధానం చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు సర్వపిండి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టిన శనగలు వేయాలి. తర్వాత ఇలా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసిన పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అడుగు మందం గల కడాయిని తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత ఒక పెద్ద బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా కడాయిలో పెట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనికి అక్కడక్కడ హోల్స్ పెట్టాలి. తర్వాత ఈ హోల్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కాలనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి ఎంత సింపుల్గా తయారు చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.